నమస్తే, వెల్కమ్ టు విజిల్. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచ రాజకీయాలు మాత్రమే కాదు, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. తాజాగా దేశీయ విమానయాన రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు దీనికి స్పష్టమైన ఉదాహరణ. మన దేశ మార్కెట్లో 90% వాటా కలిగిన ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు జూన్ 1 నుంచి 3 నెలల పాటు దేశీయ విమాన సర్వీసులను తగ్గించాలని నిర్ణయించడం సాధారణ విషయం కాదు. ఇది కేవలం వ్యాపార నిర్ణయం కాదు, దేశ ఆర్థిక బలహీనతను, అంతర్జాతీయ సంక్షోభాలపై మన దేశం ఆధారపడే పరిస్థితిని బయటపెడుతున్న హెచ్చరిక. విమాన ఇంధనం ధరలు అమాంతం పెరగడం ప్రధాన కారణమని సంస్థలు చెప్తున్నాయి. ఒకప్పుడు కిలో లీటరు 80,000గా ఉన్న ATF ధర ₹1,00,000 పైగా చేరడం విమానయాన రంగాన్ని కుదేలు చేస్తోంది. ఇప్పటికే విమాన సంస్థలు ఆపరేషనల్ ఖర్చుల్లో 40% వరకు ఇంధనమే ఉండగా, అంతర్జాతీయ ఉద్రిక్తతలతో ఆ భారం మరింత పెరిగింది. ఈ పరిస్థితిలో కంపెనీలు లాభాల కోసం కాకుండా నష్టాల నియంత్రణ కోసం విమాన సర్వీసులను తగ్గిస్తున్నాయి. కానీ ఈ నిర్ణయానికి మూల్యం చెల్లించేది ఎవరు? సగటు భారతీయుడే. హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, నాగ్పూర్, భోపాల్ వంటి నగరాలకు వెళ్లే విమానాల సంఖ్య తగ్గితే ముందుగా పెరిగేది టికెట్ ధరలు, తరువాత తగ్గేది ప్రజల ప్రయాణ అవకాశాలు. విమానయానం ఇక మధ్యతరగతికి అందుబాటులో ఉండే రవాణాగా కాకుండా మళ్లీ ధనికులకు మాత్రమే ప్రయాణ సాధనంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాలు, వైద్యం, విద్య కోసం తరచూ ప్రయాణించే వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇక్కడ మరో కీలక అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్ను విధానం. ATF పై రాష్ట్రాలు విధించే VAT భారీగా ఉండడం కూడా విమాన సంస్థల భారం పెంచుతోంది. కేంద్రం VAT తగ్గించాలని సూచించినా అన్ని రాష్ట్రాలు సమానంగా స్పందించడం లేదు. అంటే దేశీయ విమానయాన రంగం ఒక జాతీయ మౌలిక వసతి అయినప్పటికీ దాని నిర్వహణ మాత్రం పన్నుల రాజకీయాల బారిన పడుతోంది. ఇంకా ఆందోళనకర విషయం ఏంటంటే, అంతర్జాతీయ యుద్ధాలు భారతదేశంలో ప్రత్యక్షంగా జరగకపోయినా వాటి ఆర్థిక దెబ్బ మాత్రం భారత ప్రజల జేబుపై పడుతోంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడడం వల్ల ప్రతి పశ్చిమాసియా సంక్షోభం మన దేశ ద్రవ్యోల్బణాన్ని, రవాణా ఖర్చులను, చివరకు ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ముందుంచుతున్న పెద్ద ప్రశ్న ఏంటంటే, భారతదేశం ఇంకా ఎంతకాలం దిగుమతి ఇంధన రాజకీయాల బానిసగా కొనసాగాలి? దీర్ఘకాలికంగా చూస్తే విమానయాన రంగానికి ప్రత్యామ్నాయ ఇంధన విధానాలు, పన్ను సంస్కరణలు, ప్రాంతీయ కనెక్టివిటీకి ప్రత్యేక సబ్సిడీలు అవసరం. లేకపోతే ప్రతి అంతర్జాతీయ యుద్ధం తరువాత భారతీయుల ప్రయాణ హక్కు మరింత ఖరీదుగా మారుతోంది. ఇప్పుడైనా కేంద్రం మరియు రాష్ట్రాలు రాజకీయాలను పక్కన పెట్టి విమానయాన రంగాన్ని కాపాడే సమగ్ర విధానంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఎయిర్లైన్స్ లాభ నష్టాల విషయం కాదు, దేశ ఆర్థిక చలనశీలత, ప్రజల గమనం, అభివృద్ధి వేగానికి సంబంధించిన అంశం.